ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో కనపడతాడు. 7 సార్లు దేవునికి ఎన్నో విషయాలు చెప్పిండు. తప్పించుకోవాలని ఎన్నో విషయాలు చెప్పిన ఆయనే, ఎన్నో వంకలు చెప్పిన ఆయన, ఎన్నో మాటలు చెప్పిన ఆయనే ఈ లోక భోగ్యాలు ఎన్ని అనవసరం, వీటిలో సంతోషం ఉండదు, క్రీస్తు నిమిత్తం నింద పాలైనా కానీ అది నాకు ఆనందం, సంతోషం అని ఎంచుకున్న వ్యక్తి ఎవరో? మోషే గారు. మోషే గారు స్టార్టింగ్లోనే అసలు ఎన్ని విధాలుగా ఉందంటే మోషే గారి గురించి చూస్తే, మోషే గారి వయసు ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికిండండి? ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాల్లోనే 40 సంవత్సరాలు ఆయన విద్య నేర్చుకున్నాడు. పామరుడు అంటే ఆయన ఎలాంటి ఆయనంటే సకల విద్యలను నేర్చుకున్న వ్యక్తి ఎవరో? మోషే గారు. 40 సంవత్సరాలు. తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు ఏం చేసిండు? గొర్రెలను కాచాడు మోషే గారు. తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు ఏం చేసిండు? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చు. మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు? 120 సంవత్సరాలు మోషే గారు బ్రతికారనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అని అంటే, మోషే గారు గురించి గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే నిర్గమకాండలో ఉంటుంది. నేను నోటి మాంద్యం గలవాడిని, లేకపోతే అవన్నీ చెబుతారు. ఇదిగో నువ్వు నోటి మాంద్యం గలడు అని చెబుతున్నావు, అసలు నిన్ను మాట్లాడిచ్చేది ఎవరు అని దేవుడు చెబుతారు అనమాట. ఎవరు మాట్లాడిచ్చేది? దేవుడే. ఇదిగో నీకు తోడుగా ఎవరున్నారు? మీ అన్న అహరోను ఉండవు అని దేవుడు చెబుతాడు. యోధా పత్రికలో మోషే గారి శరీరం దేహం మీద అక్కడ ఉంటుంది. యోధా 1వ అధ్యాయం ఉంటుంది. అది చదివినప్పుడు అక్కడ మిఖాయేలు దూత, సాతాను ఇద్దరు కూడా యుద్ధం జరిగింది. ఎవరు దేహం మీద అంటే, ఎవరి దేహం మీద, ఎవరి దేహం గురించి అని అంటే మోషే గారి గురించే. మోషే గారి గురించే అంటే ఆయన దేహం గురించి యుద్ధం జరుగుతుందంటే ఆయన రాకముందే, అంటే ఆయన లోకానికి వస్తే ఏ విధంగా ఉంటుంది అన్నదే చూశారండి. ఆయన ఇంకొక విషయం ఏంటంటే, నేను సైన్యాన్ని వీటన్నిటినీ నడిపిస్తున్నాను అంటే, ఒకవేళ ఈ విషయాల్లో గల నాకు లేదనుకోండి, ఏ విషయం? ఈ నడిపించటం ఇవన్నీ కూడా మొత్తం లేదనుకోండి, మోషే గారికి ఇంకొకటి ఉంది. ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏమనుంటుంది? మోషే ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే గృహ నిర్వాహకత్వపు విషయాల్లో, ఇంటి విషయాల్లో ఎలాంటి ఆయన? నమ్మకమైన ఆయన. మోషే గారికి వివాహం అయింది తెలుసండి. వివాహం అయింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆయన ఇంటి అంతటిలో ఎలా ఉండ? ఆయన నమ్మకం కలిగి ఉండు. తమ ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసి అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. చూశారండి? ఇంటి వారినే సంరక్షించబోయిన ఎడల, ఇంటి వారితోనే నువ్వు ఇంటి వారిని రక్షించుకోలేకపోతే, నువ్వు ఇంటి వారితోనే నువ్వు సమాధానంగా లేకుండా, ఇంటి వారినే దేవుని కొరకు రక్షించకుండా నువ్వు వీధిలోకి వెళ్ళి ఏం సమాధానం చెబుతూ? అంటే వీధిలోకి వెళ్ళి నువ్వు వాక్యం ఏం చెబుతూ? ముందు నీ ఇంటి వారిని, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకో. అందుకే చెబుతాడో, ఏమని చెప్తున్నారంటే, మోషే నా ఇల్లంతటిలో ఎలాంటి ఆయన? నమ్మకమైన వాడు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ మాట వింటూ, హృదయశుద్ధిని కాపాడుకుంటూ, క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ